ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 37వ అధ్యాయము 29వ వచనం. నా గాలము నీ ముక్కునకు తగిలించెదను, నా కళ్ళము నీ నోటికి పెట్టి నిన్ను మళ్లించెదను. నా గాలము నీ ముక్కుకు తగిలించెదను అని ప్రభువు ఇక్కడ మనలను చూసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట నా జీవితానికి ఎంతో ఆదర్శప్రాయమైన మాట. నేను యవనస్తునిగా ఉన్నప్పుడు దాదాపు 35 సంవత్సరాలకు ముందు మాట నేను చెప్తూ ఉన్నాను. నా యవన కాలము నేను ప్రఖ్యాతిగాంచిన ఒక సినీ నటునకు అభిమానిగా నేను ఉండేవాడిని. నా జీవితానికి ఆయనే ఆధారము అనుకొని ఆయన కొరకు, ఆయన పనుల కొరకై పరుగులెత్తుతూ ఉండేవాడిని. అయితే మా తల్లి నాతో, నీవు దేవుని కొరకై ప్రతిష్ఠింపబడిన వాడవురా, దేవుని కొరకు నీవు జీవించాలి అని చెప్పేది. ఎవరు నిన్ను దేవునికి నన్ను ప్రతిష్ఠించమని చెప్పారు? నా జీవితము నా ఇష్టము అని నేను ఆమెతో వితండముగా మాట్లాడేవాడిని. ఆమె నాతో ఈ మాటనే చెప్పేది ఏమిటంటే, దేవుడు తప్పకుండా నీ ముక్కుకు గాలమేసి ఆయన నిన్ను లాగుతాడురా అని చెప్పేది. అప్పుడు నేననేవాడిని, ఆయన ముక్కుకు నేను కూడా గాలం వేయగలిగిన వాడును అనేవాడిని. చేపలు పట్టేటువంటి వారికి గాలము వేయడము తెలుసు. మీరులో అనేకులు కూడా చూసి ఉంటారు. ఒక గాలాన్ని తీసుకొని దానికి ఎరను వేసి నదిలోనూ నీళ్ళల్లోనూ దాన్ని ఉంచినప్పుడు అందులో ఉన్నటువంటి చేపలు ఆ ఎరను తినడానికి వస్తాయి. అప్పుడు గాలము వేసిన వాడు ఆ గాలాన్ని విసురుగా పైకి లేపితే ఆ గాలంకున్న ముక్కుకి ఆ చేప తగులుకొని బయటకు వస్తుంది. దేవుడంట, మనము దేవునికి వ్యతిరేకముగా ఉన్నప్పుడు ఆయన సమయము చూసి మన ముక్కుకి గాలమును తగిలించి తన బిడ్డలుగా మనల్ని మార్చుకుంటాడు. నీ యవన జీవితంలో నీవు ఎటువైపు పరుగెత్తుతూ ఉన్నావు? సినీ యాక్టర్ల మీద అభిమానము కలిగి వారి వెనుక వెళ్ళే అనేకులు, రాజకీయాలలో పడి తమ జీవితాన్ని పతనము చేసుకునేటువంటి యవనస్తులు, ఈ లోకములో పడి మత్తులకు బానిసలైనటువంటి వారు, దేవుని ప్రేమను ఎరగనటువంటి వారందరిని చూసి ప్రభు చెప్పుచున్న మాట ఇది. సహోదరుడా, సహోదరి, మీరు ఎవరైనాను సరే, ఇదిగో ఆయన మిమ్మలను ప్రేమించినాడు, మీ కొరకు తన ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడు ఆయన. తనను సమర్పించుకొని మీ అందరి పాపముల కొరకు మరణించిన వాడు కనుక ఆయన గాలము నీ ముక్కుకి తగిలించి తప్పకుండా నిన్ను ఆయన తన వైపుకి లాగుకునే దినము సమీపంగా ఉంటుంది. కనుక ఈ లోకములో పడి మీరు నశించకుండా ప్రభు వైపుకి రండి, ప్రభువుకి మీ జీవితమును సమర్పించుకోండి. దేవునికి నమ్మకమైన వారుగా జీవించి మీ కొరకై ప్రాణం పెట్టిన యేసుని మీ సొంత రక్షకునిగా అంగీకరించవలసిందిగా ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తున్నాను. ప్రార్థించుకుందాం. గనుడా, పరిశుద్ధుడా, అయ్యా, నీ బిడ్డలు లోకములో పడిపోకుండా వారి ముక్కుకి మీ గాలమును వేసి మీ వైపుకి వారిని మరల్చమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.